హరే కృష్ణ. మనం భగవద్గీతలోని 2వ అధ్యాయం 42వ శ్లోకాన్ని కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకంలో కర్మకాండ గురించి వివరిస్తున్నారన్నమాట. చాలామందికి వేరు వేరు యజ్ఞాలు ఇలాంటివన్నీ చేసి స్వర్గలోకానికి వెళ్ళటం వాళ్ళ లక్ష్యం అన్నమాట. వాళ్ళు ఈ జన్మ మృత్యు చక్రం నుండి బయటికి వెళ్తే ముక్తి అనేది ఉంటుంది అనేదాన్ని స్వీకరించరు. మనం ఎలాగైనా సరే వేదాల్లో చెప్పారు స్వర్గానికి వెళ్ళమని, అక్కడికి వెళ్ళాలి. అక్కడ భోగ భోగ ఐశ్వర్యము ఆ, భోగించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాటినే మనం పాటించాలి. ఇదే వేదాలు చెబుతుంది యజ్ఞాలు చేయండి, తర్వాత స్వర్గానికి వెళ్ళండి, అక్కడ అప్సరసులు ఉంటారు, ఇంకా ఈ అమృతం ఉంటుంది, అక్కడ ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా మనం అంతకుమించి ఇంక వేరేది ఏమీ లేదు అని చెబుతూ ఉంటారన్నమాట. దాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఖండిస్తారు. ఇక్కడ ఈ 2వ చాప్టర్లో 2వ అధ్యాయంలో దాన్నే ఈ శ్లోకంలో చూస్తున్నాం మనం. యామిమా పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాద రథ పార్థ నాణ్యదస్తీతి వాదిన. ఇవి 2 శ్లోకాలు 42 43 కలిపి ఉంటాయి. కాకపోతే మనకి ఒకసారిగా 8 లైన్లు నేర్చుకోవాలంటే కష్టమైందని చెప్పి దాన్ని విడగొట్టాము. ఈరోజు సగం నేర్చుకుందాం, వచ్చే వారం సగం నేర్చుకుందాం. ఈ రెండింటిని కలిపితే మనకు ఆ మీనింగ్ వస్తుందన్నమాట. వీళ్ళందరూ స్వర్గానికి వెళ్ళాలి, మంచి జన్మ కావాలి, ఇలాంటివే చెబుతారు, కానీ ఇంతకు మించి వేరేదేమీ లేదని చెబుతుంటారు. వాళ్ళని వేదవాద రతులు అంటారు. దాని గురించి ఇప్పుడు చదువుతాం మనం. యామిమాం పుష్పితాం వాచం యామిమాం పుష్పితాం వాచం యామిమాం పుష్పితాం వాచం యామిమాం పుష్పితం వాచం ప్రవదంత్యవిపశ్చితః విపచ్చిత ప్రవదంత్యవిపశ్చితః ప్రవదంత్య విపచ్చిత ప్రవదంత్యవిపశ్చితః ప్రవదంత్య విపచ్చిత యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః యామిమాం పుష్పితం పుష్పితం వాచం ప్రవదంత్య ప్రవదంత్య విపచ్చిత యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః యామిమాం యామిమాం పుష్పితం వాచం ప్రవదంత్య విపచ్చిత వేదవాదరతా పార్థ వేదవాదారత పార్థ వేదవాదరతా పార్థ వేదవాదారత పార్థ వేదవాదరతా పార్థ వేదవాదారత పార్థ నాణ్యదస్తితి వాదినా నాణ్యదస్తివాదిన నాణ్యదస్తితి వాదినః నాణ్యదస్తివాదినః నాణ్యదస్తితి వాదినః నాణ్యదస్తివాదినః వేదవాదరతా పార్థ నాణ్యదస్తితి వాదినః వేదవాదారత పార్థ నాణ్యదస్తివాదినః మొత్తం శ్లోకం చదువుదాం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతా పార్థ నాణ్యదస్తితి వాదినః యామిమాం పుష్పితం వాచం పుష్పితం ప్రవదంత్య విపచ్చిత ప్రవదంత్యవిపశ్చితః వేదవాదారత పార్థ నాణ్యదస్తివాదినః యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతా పార్థ నాణ్యదస్తితి వాదినః
యామిమాం పుష్పితం వాచం ప్రవదంత్యా విపశ్చితా వేదవాదరతం పార్థ నాన్యదస్తి వాదినః. ఓకే. యామిమాం అంటే ఈ అన్ని, పుష్పితాం అలంకృతమైన పుష్పాలు లాంటి మాటలు అన్నమాట. వాచం వాక్కులు, ప్రవదంతి పలుకుతారు, అవిపశ్చిత అల్పజ్ఞానము కలిగిన జనులు, వేదవాదరత వేదాలను అనుసరించవలసిన వారు. పార్థ ఓ పృథాకుమార అర్జున, అన్యత్ వేరొకటి, నా అస్తి లేదు, ఇతి అని వాదిన అంటారు. ఇది కంటిన్యూస్, కామాత్మన స్వర్గపర అని. అది వచ్చే వారం చూద్దాం. ఈ రోజుకైతే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ అన్ని అలంకృతమైన వాక్కులు పలుకుతారు ఎవరు? అల్పజ్ఞానం కలిగిన వాళ్ళు. అల్పజ్ఞానం కలిగిన వాళ్ళు వేదాలను అనుసరించాలంటారు వాళ్ళు. ఇంకొకటి వేరేది లేదంటారు. మరి ఏముంది? స్వర్గలోకానికి వెళ్ళాలి, ఇది ఒకటే చెబుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు. అక్కడికి వెళ్ళి జ్ఞానవంతులు అంటే అవిపశ్చిత, ఈరోజు చదివిన శ్లోకంలో వచ్చింది. స్వర్గలోక ప్రాప్తి, ఇది ఇంకా రాలేదు, వచ్చే శ్లోకంలో వస్తుంది. ఉత్తమ జన్మము, మంచి గొప్ప ధనికుల ఇంట్లోనో ఇట్లా జన్మ దొరకాలి. అధికారము, పొజిషన్ కావాలన్నమాట వీళ్ళకి. మున్నగు వాటి కొరకు నానా రకాలైన సకామ కర్మలను ఉపదేశించే వేదాల్లో ఇవన్నీ కావాలంటే, ఆ యజ్ఞం చేస్తే ఇది వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఇది వస్తుంది, ఆ దేవతను పూజిస్తే ఈ లాభం వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు అంటారు, వేదాల్లో ఉన్నాయి ఇవన్నీ అలంకృత వాక్కులు అంటే పుష్పితాం వాచం. వాళ్ళు వీటికి బాగా అనురక్తులు అవుతారు. ఇంద్రియ భోగమును ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించింది వేరొకటి లేదు, నా అన్యద్ అస్తి ఇది వాదిన. ఆ విధంగా వాళ్ళు వాదిస్తారన్నమాట. ఇంతకంటే మించి ఏమీ లేదు. మనం వేదాల్లో ఇచ్చిన యజ్ఞాలు చేసుకోవాలి, దాని ద్వారా స్వర్గలోకానికి వెళ్ళాలి, లేకపోతే కనీసం ఒక గొప్ప ఇంట్లో పుట్టి ఒక రాజుగానో ఎట్లా పుట్టాలి, లేకపోతే మనకు అధికారం కావాలి. వీటి కోసం వేదాలను పాటించాలి అని వాటికి అనురక్తులు అవుతారు. ఆ విధంగా వాళ్ళకి కావాల్సింది ఐశ్వర్యం కావాలి, ఇంద్రియ భోగం కావాలి, దానికి మించి వేరొకటి లేదు. కోర్స్ ఈ మధ్యకాలంలో అసలు స్వర్గం మీద నమ్మకం ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోయారు. స్వర్గం ఉందా నరకం ఉందా ఎవరు చూశారులే. కనీసం వీళ్ళకి వచ్చే జన్మ మీద నమ్మకం ఉంది, స్వర్గం అనేది ఉన్నదని నమ్మకం ఉంది. వాళ్ళ గురించి అన్నమాట ఇది చెబుతుంది. ఈ కాలంలో చాలామంది అవి ఉన్నాయని కూడా నమ్మరు. వాళ్ళు ఈ జన్మలో వాళ్ళు ఏ అమెరికా వెళ్ళాలో, అది కూడా ఒక స్వర్గానికి వెళ్ళినట్లే అన్నమాట. ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటారు, దాని గురించి ఎక్కడన్నా పెళ్ళిళ్ళలో కలిసినా కానీ ఇవే మాట్లాడుతుంటారు, అంతకు మించి వేరేది ఏమీ లేదన్నట్లు. సో దాని గురించి ఇక్కడ కృష్ణుడు చెబుతున్నారు అనమాట. అటువంటి భోగైశ్వర్య ప్రసక్తానం, అటువంటి భోగాన్ని భోగించాలి, ఐశ్వర్యాన్ని ఉన్నాలన్న వాళ్ళకి వ్యవసాయాత్మిక బుద్ధి అనేది ఈ భక్తి చేయటం మార్గంలో ఉండటం కష్టమవుతుంది. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధవనం ప్రలీయతే అనుకుంటా. అట్లా ఒక శ్లోకం వస్తుంది, దీని తర్వాతే వస్తుంది 44వది. ఓకే. యామిమాం పుష్పితాం వాచం, వేదాల్లో ఇచ్చిన అలంకృతమైన వాక్కులు. ఏమిటి అలంకృతమైన వాక్కులు? ఆ యజ్ఞం చేస్తే ఈ లాభం వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే స్వర్గలోకం వస్తుంది, అది చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది, ఇంకోటి చేస్తే అధికారం వస్తుంది, ఇటువంటి వాటిని మాట్లాడతారు ఎవరు? అవిపశ్చిత అల్పజ్ఞానులు. వాళ్ళు వేదవాదరత, వాళ్ళు వేదాలను పాటిస్తారు అర్జున. నాణ్యదస్తి ఇది వాదిన, వాళ్ళు ఇంక వేరే ఏమీ లేదని వాదిస్తారు. ఓకే, 3 సార్లు చదువుదాం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత విపశ్చితః
వేదవాదరతః పార్థ నాణ్యదస్तीति వాదినః. యామిమాం పుష్పతావాచం ప్రవదంతి విపశ్చితః వేదవాదరతం పార్థ నాన్యదస్తితి వాదినః. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత విపశ్చితః వేదవాదరతా పార్థ నాణ్యదస్तीति వాదినః. యామిమాం పుష్పతావాచం ప్రవదంతి విపశ్చితః వేదవాదరతం పార్థ నాన్యదస్తితి వాదినః. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత విపశ్చితః వేదవాదరతా పార్థ నాణ్యదస్तीति వాదినః. యామిమాం పుష్పతావాచం ప్రవదంతి విపశ్చితః వేదవాదరతా పార్థ నాన్యదస్తితి వాదినః. ఓకే. ఇప్పుడు దాకా షేర్ చేయలేదా నేను? చేసిండు ప్రభుజీ. చేశాను కదా, ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఓకే. కనిపించట్లేదు ప్రభుజీ. ఇప్పుడు దాకా కనిపించింది కదా శ్లోకం? కనిపించింది, ఇంకా కనిపించట్లేదు ప్రభుజీ. సరే సరే శ్లోకము మీది వచ్చింది, కింది రాలే, నంబర్ వచ్చింది. సరే, ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పండి. నేను చెప్తా ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. యామిమాం పుష్పితాం వాచం ప్రపద్యంతే విపచ్చితః వాదరతాః పార్థ నాన్యదస్తితి వాదినః. వెరీ గుడ్. ప్రభుజీ నేను చెప్తాను. చెప్పండి. యామిమాం పుష్పతావాచం ప్రవదంత్య విపచ్చితః వేదవాదరతః పార్థ నాన్యదస్తితి వాదినః. బాగా హరే చెప్పారు. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేవి గారు చెప్పండి. యామినాం పుష్పితాం వాచం ప్రవదంత విపచ్చితః వేదవాదరతః పార్థ నాన్యదస్తితి వాదినః. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి త్రివేణి గారు. యామిమాం పుష్పితం వాచం ప్రవదంత విపచ్చితః వేదవాదరత పార్థ నాణ్యదస్తితి వాదినః. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. నేను చాలా రోజులు బట్టి మిస్ అయ్యాను. పర్లేదు, వచ్చారు, అదే ఆనందం. నేర్చుకున్నారా శ్లోకం? లేదు. పర్లేదు పర్లేదు, వచ్చే వారం నేర్చుకోండి. బాగున్నారా ప్రభుజీ? బాగున్నాం బాగున్నాం. ఇంకెవరైనా చెబుతారా? ఈరోజు శ్లోకం కొంచెం కష్టమైంది. మధ్యలో నాకు ఫోన్ కొంచెం మిస్ అయ్యి